సభకు నమస్కారం. ఇక్కడ అధ్యక్ష వహించిన దశరథ రామరెడ్డి గారికి, ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రజా ప్రతినిధులకు అందరికీ నా నమస్కారం. అలాగే ఇక్కడ విచ్చేసిన గ్రామ రైతు సోదరులకు, రైతు బాంధవులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారము. మాది ఇక్కడ అలగనూరు రిజర్వాయర్ నుంచి వెలగమేన్ డ్యామ్ అనే ఒక లింక్ ఛానల్ ఉంది మాకు. ఇది సుమారుగా 15 సంవత్సరాల నుంచి ప్రతి ప్రజానిధులు కూడా ఈ వెలగమేన్ డ్యామ్ గురించి చెప్తూ వస్తూ మన రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ గారిలో మన ఏలాస్ ప్రతాప్ రెడ్డి గారు అక్కడ శంకుస్థాపన కూడా చేశారు. ఈ వెలగమేన్ డ్యామ్కు అలగనూరు జిల్లా నుంచి ఒక తూము ఏర్పాటు చేసినారు. ఆ తూము నుంచి మా కేసుకైనా లింకు మాది గడవేన మండలంలో లాస్ట్ విలేజ్ కరిమెద్ద గ్రామం, ఎర్రగుంట్ల, ఇక్కడ పరమటూరు, అక్కడ కెనాల్కి లాస్ట్ ఊరుకు వస్తాయి మాది. అక్కడ సుమారుగా పూడ్చల సిస్టమ్ నుంచి 24 ఊర్లు దాటి మా ఊరికి రావాలా నీళ్లు. ఇది ఏదన్నా అని అప్పుడు క్రీస్టేజ్లో బుడ్డా వెంగళరెడ్డి గారు మన 2 రాష్ట్రాలు ఉన్నప్పుడు మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఆయన మన 2 రాష్ట్రాల కడియం శ్రీ గారు అప్పుడు మినిస్టర్ గారు ఉన్నప్పుడు తోలుకొని వచ్చి, అన్న ఇక్కడ కొంచెం ఈ లాస్ట్ విలేజ్లకు ఇక్కడ అలగనూరు రిజర్వాయర్ తయారవుతుంది, అక్కడ ఒక తూము పెట్టి ఇట్లా లింక్ ఛానల్ పెడితే ఈ ప్రజలకు సుమారుగా ఇక్కడ లెఫ్ట్ ఛానల్ రైట్ ఛానల్ ఉంది మనకి ఎర్రగుంట్ల, కరిమెద్దల, ఇట్లా భీమవరంకు, పరంటూరుకు. ఇక్కడ వచ్చేస్తే కనుక చిందుకూరు, ఈ కెనాల్ భూజం నుంచి స్టార్ట్ అయ్యి గడెమ నుంచి ఇట్లా కిందికి పులిమద్ది వరకు వస్తుంది ఈ లింక్ ఛానల్. ఈ 14 ఊర్లకు సస్యశ్యామలు అవుతుందని ఆ పొద్దు ఆ కడియం శ్రీ గారిని తోలుకొచ్చి చేసి అది శాంక్షన్ చేసినారు. మా దురదృష్టవశాత్తు ఆ జేసీడబ్ల్యూ కూడా గారపడింది. అప్పుడు ఆ గవర్నమెంట్ జేసీడబ్ల్యూ గారు రాలేదు, రాజశేఖర టైంలో ఏది లేదు. అప్పుడు ఆ లింక్ ఛానల్ వచ్చేసి ఆ జేసీడబ్ల్యూ కాలువ వచ్చేసింది. ఇప్పుడు వచ్చిన జేసీడబ్ల్యూ వచ్చి ఆ కాలువను మా ఫ్యాక్టరీ నుంచి పోనీయము, మేము మీరు ఎక్కడన్నా ఇట్లా తిప్పుకోపోండి, అక్కడ తిప్పుకోపోండి చెప్తే దానికి లాంగ్వేషన్ కూడా లేదు. ఇదంతా లాంగ్వేషన్ చేసినారు కూడా. అప్పట్లో కొన్ని కల్వర్ట్లు కూడా కట్టినారు, కానీ అది అట్లనే నిలబడిపోయింది. ఈ జేసీడబ్ల్యూ గారు వచ్చినప్పుడు ప్రతి గ్రామానికి ఒక ఉద్యోగం ఇస్తాము, ఇది చేస్తాము అని చెప్పి వాళ్ళ సులభకు ఆ ఫ్యాక్టరీ కట్టేసుకున్నారు. ఈ పొద్దు ఈ రైతులకు ఎలాంటి సౌకర్యాలు లేవు, ఏమీ లేవు. ఆ జిందాలను మేము వచ్చాక కోర్టుకు వేసినారు, కాలం మా దాంట్లో పోనీయమని. ఇక్కడ వచ్చే ఈ గారిని ఇక్కడ జనవరి శాఖ మొత్తం నడితే అది కోర్టులో నడుస్తుంది, మేమేం చేయాలని వీళ్ళు అంటారు. ఇది ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాము. ఇది చేస్తే ఆ జిల్లాల వాళ్ళకు కూడా కొంచెం సహకరిస్తే మాకు ఈ కెనాల్ కూడా వస్తే కనుక ఈ 24 గ్రామాలకు బాగుపడుతుంది వెలగమేన్ డ్యామ్ నుంచి. కాబట్టి ఈ విషయాలు కూడా ఇక చర్చా మీదుగా చూపిస్తే మాకు ఈ అవకాశం ఇచ్చిన దశరథ రామరెడ్డి గారికి ఎలా మేము ఉన్నాము. ఈ పొద్దు ఈ హాల్ నిండిపోవాల్సింది. మేము నెల రోజుల నుంచి దశరథ గారి నుండి ప్రతి ఊరికి వెళ్ళి 10 ఊర్లో నైనా రండి మీటింగ్, ఇట్లా మన సమస్యలు రైతు సమస్యలు ఇవి. రైతు సమస్యలు తెలుసుకపోయినప్పుడు కూడా లేకపోతే ఇది ఏమిది వర్షం పడుతుంది అంటున్నారు. కావున ఈయన ఆధ్వర్యంలో దశరథ రామరెడ్డిలో ఎప్పటికైనా మేము ఆయన వెంట నడుచుకుంటూ పోతామని ఈ అవకాశం ఇచ్చిన దశరథ రామరెడ్డి ధన్యవాదాలు.